స్టార్ హీరోగా అటు తమిళ ఇండస్ట్రీ ఇటు తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేసి అటెనక నాకు సినిమాలు వద్దు ప్రజలే ముద్దని ఏండ్ల నుంచున్న పార్టీలను పాతాళానికి దొక్కి సీఎం అయిన విజయ్ భారతుడే అంటే ఎట్లుంటది కథ? మామూలుగా ఉంటదా? ఎట్లున్నాయి చూడురి సంబరాలు. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే పబ్లిక్ ను కంటికి రెప్పోలే చూసుకుంటా వాళ్ళకి అక్కరయ్యి అన్ని పథకాలు అమలు చేసుకుంటా జెట్ స్పీడ్ తోని రువ్వడిగా పాలన సాగిస్తున్న తమిళనాడు సీఎం దళపతి విజయ్ పుట్టిన బర్త్డేనా టీయాల అటు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ప్రతిపక్షం లీడరు మాజీ సీఎం స్టాలిన్, అలా పాటోళ్ళు, సినిమా వాళ్ళు, దోస్తులు, దగ్గరోళ్ళు, చుట్టాలు, పక్కాలు ఇట్లా అందరు ట్విట్టర్ గుట్ల విషెస్ చెప్తే ఈయన కూడా పని కట్టుకొని వాళ్ళకి థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చిండు. ఇటిగో అసెంబ్లీలో కూడా అందరు ఎమ్మెల్యేలు ఉండి హ్యాపీ బర్త్డే చెప్తే వాళ్ళందరికి లేచి నిలబడి థ్యాంక్స్ అని చెప్పిండు. మరి అలా హీరో కమ్ సీఎం బర్త్డే అంటే మామూలుగా ఉంటదా జోషు? ఏడికాడికి రచ్చలేపిరు విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్. ఇంకా అలా పార్టీ ఎమ్మెల్యేల సంబరం అయితే ఇంకో లెవెల్ అనే చెప్పాలి. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ అయితే తమిళనాడు సర్కార్ దవాఖాన్లా విజయ్ బర్త్డే నాడు అప్పుడే పుట్టిన పసిపిల్లలకు 6 బంగారు ఉంగరాలు తొడిగిండు. ఇక అలా పార్టీ కడమ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా తమిళనాడులో పండుగ లెక్కనే సంబరాలు చేసిర్రు. కొన్నిటి కాడనేమో విజయ్ సినిమాలు రిలీజ్ చేసుకొని విజయ్ ఎలక్షన్ ప్రచారాల వీడియోలు, రిజల్ట్ నాటి సంబరాలు, ప్రమాణ స్వీకారం స్పీచ్లు అన్ని వీడియోలకి ఏకదం ఎడిట్లేసి టాకీస్ ల టాప్ లేపిర్రు. ఈ సీఎం సార్ ఇట్లనే పైసల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసి మా కష్టాలు తీర్చనికే మా అందరి ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుర్రంతా.